ఎందుకని ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం అంత కష్టం? మన పూర్వీకులు ఏషియన్ తాంత్రస్ కాలం నుంచి ప్రతి ఒక్కరూ చెప్పే మాట కూడా ఇదే. ఒక అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టమని. కానీ ఈ వీడియో తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ రావచ్చు. మొదటిగా ఎమోషనల్ ప్రాసెసింగ్. అమ్మాయిలు ఎమోషన్స్ని, మెంటాలిటీని సింపుల్గా హ్యాండిల్ చేయలేరు. వాళ్ళకి ఎమోషన్స్ డెప్త్లో ఉంటాయి, డెప్త్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సిచ్యువేషన్ని ఫర్గట్ అయిపోతాం, మర్చిపోగలుగుతాం. కానీ వాళ్ళకి అది మెమరీ ప్లస్ ఫీలింగ్గా రెండు ఇంపార్టెంట్గా ఉండిపోతాయి. సో ఎప్పుడైనా వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడం కాదు, వాళ్ళ పక్కనే ఉంటూ దాన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి. రెండవది ఇండైరెక్ట్ కమ్యూనికేషన్. చాలాసార్లు అమ్మాయిలు డైరెక్ట్గా చెప్పరు, హింట్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి నువ్వు అర్థం చేసుకోవాలని ఉంటుంది, కానీ మనం మిస్ అవుతాం. అప్పుడు మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. మూడవది ఎమోషనల్ సేఫ్టీ. అమ్మాయిలకి బిగ్గెస్ట్ నీడ్ ఇదే. వాళ్ళకి కంఫర్టబుల్ అనిపిస్తేనే వాళ్ళని రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో నువ్వు అనుకుంటున్నావు షీఈస్ కంఫర్టింగ్ అని, కానీ నిజం ఏంటి అంటే షీఈస్ జస్ట్ ప్రొటెక్టింగ్ హెయిర్ సెల్ఫ్. సో ఫైనల్ ట్రూత్ ఏంటి అంటే, సో అమ్మాయిల్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు, కానీ పేషెన్స్ ప్లస్ అబ్జర్వేషన్ కావాలి. నువ్వు జడ్జ్ చేయకుండా వినగలిగితే ఆటోమేటిక్గా క్లారిటీ ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోల్, ఇట్స్ అబౌట్ కనెక్షన్.